అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లాలో ఈ నెల 17వ తేదీన నూతన్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గ్రామంలో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండుగలు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ని వాళ్ళ అపరెన్షన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మనకు తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ 6:30 ప్రాంతంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ మెంచు చక్రయ్య గౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర పన్నినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ ఒక 13 మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని డీటెయిల్గా మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క హత్యకి పన్నిన కుట్ర విధానం వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని మనం సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మనం కేసు ఈ నేరస్తులు ఈ మెంచు చక్రయ్య గౌడ్ని ఒక కుట్ర ప్రకారం, పథకం ప్రకారం హత్య చేయాలని ఎటువంటి ప్లాను గత కొన్ని రోజులుగా వాళ్ళు వేసుకున్నట్లు, ప్రధానంగా ఈ నెల 13వ తారీఖు మార్చి 13వ తారీఖు విలేజ్లో ఉన్నటువంటి బొడ్రాయి ఉత్సవాలలో ఇతన్ని ఆ రోజు అందరూ ఒక దగ్గర గుమ్మిగూడి, ఆ విలేజ్ ఏరియాలో గుమ్మిగూడి, సో మెంచు చక్రయ్య గౌడు మనకు ప్రతి పనిలో కూడా మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడు, సో ఇతన్ని ఎట్లయినా ఎలిమినేట్ చేసుకోవాలనేటువంటి పథకాన్ని వీళ్ళందరూ పన్నడం జరిగింది. సో ఇందులో చూస్తే మనం వివరాలకు వెళ్తే నూతన్కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందినటువంటి మెంచు చక్రయ్య గౌడ్ గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పెద్ద మనిషిగా, విలేజ్ పెద్దగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేసి, ఆ తర్వాత తన కూతుర్ని కూడా గ్రామ సర్పంచ్ చేసి, తన సొంత అల్లుడు 3వ అల్లుడైనటువంటి కనకటి వెంకటేశ్వర్లు PACSC చైర్మన్ కావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటూ, సో అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటూ వస్తూ ఉన్నారు. 2020 తర్వాత ఈ చక్రయ్య గౌడ్ తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే PACSC చైర్మన్ అయినాడో మండల స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించడం, అదేవిధంగా చెలాయిస్తున్నప్పటికీ విలేజ్లో మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ వస్తుంది. సో ఈ మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు, కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే 2023లో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెంచు చక్రయ్య గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన యొక్క పార్టీ వచ్చిన తర్వాత, అదేవిధంగా 2024లో కనకటి వెంకన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లో వచ్చినప్పటికి కూడా మెంచు చక్రయ్య గౌడ్ యొక్క ఆధిపత్యం కొనసాగడంతో సహించలేకున్నటువంటి కనకటి వెంకన్న గ్రూపు సభ్యులందరూ కూడా సో మెంచు చక్రయ్యని ఎలాగైనా అంతమొందించాలి, మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నటువంటి మెంచు చక్రయ్యని మనం ఆధిపత్యాన్ని తొలగించుకోవాలనేటువంటిది ప్రణాళికతోటి ముందుకు పోతున్నారు. సో ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంకా కొంచెం ఆజ్యం పోయడం జరిగింది. ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన
ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. సో ఈసారి మాత్రం మెంచు చక్రయ్య గౌడు తన యొక్క అనుచరులతోటి విలేజ్లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంతమొందించాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్లో పాల్గొనండి, మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి సో ప్రత్యక్షంగా ఈ కనకటి శ్రవణ్ అనేవాడిని, అదేవిధంగా పెద్దింటి మధు, గంధసిరి వెంకటేష్, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత్, పెద్దింటి గణేష్ అండ్ కనకటి ఉప్పలయ్యకి మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మూడవ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య. వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది, ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదనేటువంటి ఒకే ఒక రీజన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడుంటే అక్కడ పడేసి కొత్త ఫోన్లు తీసుకొని ఆ కొత్త ఫోన్ నెంబర్లను కూడా కొన్నిట్లలో వాళ్ళకి తెలిసిన నెంబర్లని, ఇంపార్టెంట్ నెంబర్లని ఒక స్లిప్ మీద రాసుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం మిర్యాల గ్రామంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలనేది మన ఉన్నతాధికారులు కావచ్చు, ఈవెన్ డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కుట్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని, పరోక్షంగా పాల్గొన్న వాళ్ళని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కుట్రకు సంబంధించి వాళ్ళ మీద ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును చాలా పారదర్శకంగా మంచి వీళ్ళకు కఠినమైన శిక్షలు వచ్చే విధంగా మీరందరూ చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో మనకు మర్డర్ కేసులలో జీవిత ఖైదు, ఉరిశిక్ష వచ్చే విధంగా మనము ఇన్వెస్టిగేషన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్ష నిందితులు వాళ్ళను కూడా మనం కస్టడీ వేయడం జరుగుతుంది, కస్టడీ పిటిషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి తదుపరి ఆధారాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తుని కొనసాగించి దీనికి నేరస్థలానికి నేరస్తులకు దర్యాప్తుని కనెక్ట్ చేసి వీళ్ళకు త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ బేస్లో శిక్ష పడే విధంగా మనం పోలీస్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి మనం అనుక్షణం దీన్ని ఒక చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసులో అతి తక్కువ కాలంలో శిక్ష వచ్చే విధంగా మనం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని విషయంలో అంటే ఈ గ్రామంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు మా సైడ్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, అలక్ష్యం వహించినా దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అప్రహెన్షన్లో ఈ యొక్క నేరస్తులను పట్టుకోవడంలో మంచి చాకచక్యం కనబరిచినటువంటి సిబ్బందికి కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.